హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీటీవీ. ప్రస్తుతం మనం ఈ అకాల వర్షానికి మామిడి రైతులు ఎదుర్కొన్న సమస్యలు అంత ఎంత కాదు. ఈ సంవత్సరం మామిడికాయ రైతులు జరిగిన నష్టం ఎక్కడ కనీవిని అరగని నష్టం జరిగింది. ప్రస్తుతానికి మామిడి రైతులు తోటలో మనం ఉన్నాం. ఈ మామిడికాయ వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయారో, ఎంత నష్టపోయారు అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మాది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొత్తేద గ్రామం. ఈ మే నెలలో పడ్డ వర్షాల వల్ల మామిడికాయ మొత్తం పురుగు వచ్చి విపరీతంగా డ్యామేజ్ రావడం వల్ల రేట్లు దారుణంగా పడిపోయినాయి. అంటే కోతాపూర్ వచ్చేసి 2000 3000 నుంచి 4-5 వేలు నడిచింది. బంగినిపేలు వచ్చేసి 5000 నుంచి 15000, టాప్ 20000 నడిచింది. 30,000 40,000 పెట్టి మామిడి తోటలో కొన్న బేరగాళ్ళు దారుణంగా దెబ్బతిన్నారు. ఏడంత దిక్కుమాల కాలం ఎప్పుడు రాదు రైతులకి. అదే మీరు చెప్పండి. అసలు ఏముందండి రైతులకి? మీరు ఎంత వేసారు పొలం? అది ఉందండి 20 ఎకరాల 20 ఎకరాల దాకా. 20 ఎకరాల దాకా వేసారంటే మొత్తం పూర్తిగా నష్టమేనా? ఫుల్గా 15 ఎకరాల్లో 5 లక్షలు పెట్టుబడి అయితే 2 లక్షలు కూలి కోత కూలి వచ్చింది. అబ్బా, ఎంత వేసారు మామిడికాయ? 10 ఎకరాలు వేసుకున్నాం. 10 ఎకరాలు వేసారా? అంతా బాగానే ఉందా? మరి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏముందా, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కాదండి, నష్టపోయారా లాభాల్లో ఉన్నారా? నష్టపరిహారమే జరిగింది కానీ లాభాలు లేవు. 10 ఎకరాల్లో ఏమేసారు పంట? 10 ఎకరాలు మామిడికాయ 10 ఎకరాల దాకా ఉంది. ఎంత నష్టపోయి ఉంటారు సుమారుగా? పెట్టుబడులు వచ్చినాయి కొంతమందికి అయితే 5 రాను చాలా మంది ఉన్నారు. పెట్టుబడులు రాను చాలా మంది వచ్చి కొంతమంది ఉన్నారు. అంతా నష్టపోయింది. దేనివల్ల నష్టం జరిగింది? వర్షాల వల్లేనా? డైలీ వర్షాలు పడినాయి. ఈ జోరియాగా మామూలుగా జోరియాగా ఎక్కువైందండి. మందులు పని చేయట్లేదండి. ఏదో గవర్నమెంట్ ఇచ్చే మందులా? ఇప్పుడు వీళ్ళు అమ్మే కంపెనీయే కంట్రోల్ అవట్లా. తర్వాత ఏగవాలి అంత సైజు వచ్చాక ఏగ అంటే ఎందుకని పని చేయట్లేదండి మందులు? అంటే ఏమన్నా మరి ఏమో ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవట్లేదండి వాటి మీద. నాసిరక మందులు తయారు చేయటం, వాటి వల్ల ఏదో అమ్మిచ్చాం సబ్సిడీ ఏదో ఇచ్చామన్న మాట తప్ప నాసిరక మందులు తయారు చేస్తుంటే దానికి ఒక కమిటీ వేసి దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వాళ్ళు ఉంటలా. ఏదో ప్రభుత్వం తరఫున ఏదో వాళ్ళు అమ్ముతున్నారు, ఏదో నాసిరక మందులన్నీ వస్తాయి, అవి కొట్టినా ఉపయోగం ఉంటలా. అదే